తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నిజంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనండి నాకు అని ఆయన ఏదైతే సింహాచలం అప్పన్న గోడ కూలి చనిపోయిన సంఘటన ఏదైతే ఉందో, ఆ అప్పన్న సన్నిధిలో గోడ కూలి కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ బాధితుల్లో ఒకడు ఏంటి కాబట్టి బంధువు, కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట అతను. కాబట్టి అతను నిజమేంటే చెప్తున్నాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, అది వైసీపీ నాయకుడు, వైసీపీ అభిమానం ఆ గోడకూడుల సంఘటన గురించి మాట్లాడితే అది మన అనవసరంలా. ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ కార్యకర్త స్వయంగా తన అనుభవాన్ని ఏంటి తాను పడ్డ బాధని తెలియజేస్తాడు. ఖచ్చితంగా మనం ఇది వినాలి. వినే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. లైక్ చేయట్లేదు, ఫస్ట్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విందాం ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కసారి. చనిపోయిన వారికి పోస్ట్ మార్టం చేసేందుకు బంధువులు నిరాకరిస్తున్నారు. పోలీసులు వారి మీద ఒత్తిడి తెచ్చి పోస్ట్ మార్టంకి సహకరించాలని కోరినప్పటికీ కూడా బంధువులు మాత్రం తమ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా పోస్ట్ మార్టం జరిగేందుకు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. అసలు ఆ డిమాండ్ ఏంటనే విషయాలు మనతో మాట్లాడడానికి చనిపోయిన వారికి బంధువులు సార్, మీరు ప్రధానంగా ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? సార్, ఇప్పుడు చనిపోయింది మా అన్నయ్య గారి భార్య అండి, వెంకటరత్నం గారు. వాళ్ళ అక్క చెల్లి లక్ష్మి, వాళ్ళ అన్నయ్య గారు భార్య, వాళ్ళ అల్లుడు చనిపోయారండి. దర్శనం కోసం రాత్రి కారులో వాళ్ళు వెళ్ళడం జరిగిందండి. 2:30 బయలుదేరారు, లైన్లోకి వెళ్ళారు. ఏదో పుణ్యం కోసం అని చెప్పి వెళ్ళారు. మనం గోడ కొట్టుకు మన ఇంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా చక్కగా పునాలు చేసుకొని మనం చక్కగా కట్టుకుంటాం. ఏదో హై క్రియేట్ చేయడం కోసం, జనాల కోసం అది చేశారు. ఆ గోడ ఎలా ఇంజనీర్ కట్టారో ఏం చేశారో తెలియక మా గోడ కూలి నలుగురు చనిపోయారు. నెక్స్ట్ మా అక్క తలగా ఆయన మరి మొక్కలు కూడా పోల్చుకోలేనంత నీరుగా చిదిరివైపోయాడు. మా నిండు ప్రాణాలు పోయే నలుగురు. ఆ 4 ప్రాణాలు మీరు ఎవరూ తెచ్చేవలేదు. మా సీఎం గారికి మీకు చెప్పదాల్సింది ఏంటంటే, సీఎం గారికి మరీ చేతులు జోడించి చెప్తున్నాం ఏంటంటే, మా అన్నగారు ప్లంబర్, ఆయన రోజు కూలి. దయచేసి మీరు మమ్మల్ని నుంచి మా అన్నయ్య గారు అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆడేదో పాపం ఇక బతుకులేక బడిపంతులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్నాడు. అందువల్ల మీరు మమ్మల్ని దయచేసి సీఎం గారు మీరేదో మామూలు ఉద్యోగాలు ఏదో ఎక్స్గ్రేషియాలు మాకు రావద్దు. మా ఎక్స్గ్రేషియా 5 లక్షలు 10 లక్షలు ఎవరు ఈ రోజులు పెద్ద కాదు. వాడి గవర్నమెంట్ ఉద్యోగం తప్పనిసరిగా ఇచ్చినాకే మేము పోస్ట్ మార్టం ఒప్పుకుంటాం. అంతవరకు పోస్ట్ మార్టం చేయడము ఎంత లేట్ అయినా పర్లేదు. ప్రాణాలు పోయినాక లేట్ అయితే ఏమైందండి? ఏమీ పర్లేదు. మేము ఎక్కడే ఉంటాం. మాకు సీఎం గారి ద్వారా మాకు తప్పనిసరిగా ప్రకటించాలి. నువ్వు పోస్ట్ మార్టం అంతవరకు ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలి. మనిషికి ₹1 ప్రకటించాల్సిందే. అప్పుడే మేము ఎక్కడి నుంచి పోస్ట్ మార్టం ఒప్పుకుంటాం. అక్కడి నుంచి వెళ్తాం. ఎంత లేట్ అయితే ఎక్కడే ఉంటాం. సీఎం గారు వచ్చే వరకు ఎక్కడే ఉంటాం. సీఎం గారి దృష్టి తీసుకెళ్తాం. మీరు దయచేసి మీరు చేతులెత్తారు. మీరు చాలా మంచివారు. మీరు అందరూ టీడీపీ వాళ్ళే. దయచేసి మా అన్నగారి కుటుంబానికి మీరు చేయొద్దిస్తారు. విన్నారుగా, మేమంతా టీడీపీ వాళ్ళమే, బయట వాళ్ళం కాదు, వైసీపీ వాళ్ళం కాదు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, టీడీపీ ఏంటి. కాబట్టి ఆయన చెప్తున్న మాట మీరు విన్నారా లేదా కానీ జస్ట్ ఒక్కసారి సీఎం గారు వచ్చే వరకు ఎక్కడే ఉంటాం. మళ్ళీ ఒకసారి విన్నాం. తీసుకెళ్తాం. మీరు దయచేసి మీరు చేతులెత్తారు. మీరు చాలా మంచివారు. మీరు అందరూ టీడీపీ వాళ్ళే. దయచేసి మా అన్నగారి కుటుంబానికి మీరు మేమంతా టీడీపీ వాళ్ళమే. ఆయన ప్లంబరు కూలి రోజు కూలి చేసుకున్న ఆయన. మీరు ఆలోచించండి సీఎం గారు. ఏదో తాత్కాలిక ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఇస్తే మాకు వద్దు. మాకు ఆ ఉద్యోగాలు మాకు వద్దు. ఆ ఎస్పీఎస్ఆర్ మాకు వద్దు. మా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినాకే మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్పాలి? ఈ రోజు జరిగిన ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ ఉన్నటువంటి అధికారుల వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు అనుభవం ఉంది. చాలా సందర్భాల్లో నేను ఫెస్టివల్ కమిటీ మెంబర్ చేశాను. 2 సంవత్సరాలు ట్రస్టీగా నా మిస్సెస్ చేశారు. అక్కడ ఏదో తూతు మంత్రంగా కార్యక్రమం చేయడం తప్పితే ఎవరు కూడా కనీస బాధ్యతగా వ్యవహరించరు. అక్కడ ఉన్నటువంటి ఈ శ్రీనివాసరాజు అనే వ్యక్తి ఏ నిర్మాణం చేపట్టినా అందులో అవినీతి లోపభూయిష్టం తప్పితే ఏ రోజు జాగ్రత్తలు తీసుకున్నది లేదు. ఈ రోజున ఒక చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ పిల్లర్స్ వేసి గోడ కట్టాల్సి ఉంది. కానీ ఆయన ఏం చేశాడు, మామూలుగా గోడ కట్టించాడు. 2 అడుగులు వెడల్పు కొద్ది పెద్ద గోడ కట్టారు. ఆ గోడ పడిపోయి వీళ్ళు చనిపోవడం జరిగింది. ఈవేళ ఇద్దరు యువకులు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉన్న వాళ్ళు, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, వారి జీవితాలు పోయినాయి. అలాగే అమ్మాయి తల్లి, అమ్మాయి మేనత్త మొత్తం ఒకే కుటుంబంలో 4 చనిపోవడం ఎంత బాధాకరమైన విషయం. మరి గవర్నమెంట్ కూడా ఈ రోజున తూతు మంత్రంగా ఏదో 25 లక్షలు ప్రకటిస్తే ప్రాణానికి 25 లక్షల రూపాయలు విలువ కట్టడం. అయితే ఒకసారి ₹1 ఎల్జీ పాల్మర్స్ విషయంలో ₹1 ఇస్తే ఆ ₹1 తక్కువ అని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళు మాత్రం 25 లక్షలు ప్రకటిస్తారు. అలాగే అక్కడ ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంట. సింహాచలంలో కానీ మరో చాటు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తే ఎలా ఉంటుందో, ఆ ఉద్యోగానికి ఏం జీతం వస్తుందో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మృతులు ఉన్నారో వారి కుటుంబ
అదండి, ఎలా అంటే ఎవరో మీరు నేను చెప్తే కాదు, ఒక టీడీపీ నాయకులే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కనుక మనం విన్నాం. కాబట్టి వాళ్ళు చెప్పిన నిజమేంటో విన్నాం. సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఆ సంఘటన పట్ల వాళ్ళు చెప్పిన వాళ్ళ బాధ ఏంటో మనం విన్నాం. కాబట్టి నిజమేంటో మీకు నాకు తెలుసు. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోతూ ఫస్ట్ లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.